జనసేనలో చేరికలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా అమలాపురం పార్లమెంటరీ ఇన్ఛార్జ్ డిఎంఆర్ శేఖర్ ఆధ్వర్యంలో సాకూరు గున్నేపల్లి నేతలు కార్యకర్తలు వైసీపీ నుంచి జనసేనలోకి చేరారు. ఈ సందర్భంగా డిఎంఆర్ శేఖర్ మాట్లాడుతూ వైసీపీ సిద్ధమంటే జనసేన వాళ్ళు సంసిద్ధంగా ఉన్నామన్నారు. జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు రాబోయే రోజుల్లో మరికొందరు జనసేనలోకి చేరబోతున్నారని తెలిపారు. ఎన్నికల ముందు జనసేన పార్టీలో చేరేందుకు అన్ని ప్రాంతాల నుండి క్యూ కడుతున్నారని, జనసేన పార్టీని మరింత బలోపేతం చేసి రాజ్యాధికారం చేపట్టబోతున్నామని డిఎంఆర్ శేఖర్ తెలిపారు. ఈరోజు గున్నేపల్లి గ్రామంలో మహా అద్భుతమైన కార్యక్రమం చేపట్టాం. ఏంటంటే ఈరోజు ఎన్నికల ముందు ఈరోజు మన భవిష్యత్తుని మన నిర్ణయించుకునే రోజులు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి గున్నేపల్లి గ్రామ ప్రజలు వాళ్ళ భవిష్యత్తు కోసం వైఎస్ఆర్సీపీ నుంచి దాదాపుగా 60-70 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు, గ్రామ పెద్దలు జనసేనలో రావడం జరిగింది. సిద్ధమా అంటే సంసిద్ధమైన ధైర్యంగా ముందుకొచ్చి నిలబడటం జరిగింది. మరి ఈ రోజున వీళ్ళందరూ కూడా ఆ పార్టీ నుంచి వచ్చినందుకు, పార్టీ సిద్ధాంతం తెలుసుకుని మన పార్టీలోకి వచ్చినందుకు, దీన్ని చూసి మిగతా గ్రామాలు కూడా చైతన్యపూరితం అయ్యి తండోపతండాలుగా వందలుగా వేల సంఖ్యలో జనసేనలకు రావటం సంసిద్ధం అని చెప్పి మాకు కబురాటం జరిగింది. దానికి నాందిగా గున్నేపల్లి ప్రారంభించాం. ఇక మిగతా గ్రామాలు కూడా ఖచ్చితంగా వెళ్తాం. ఎంతో మంది మన పార్టీకి వచ్చి వాళ్ళ భవిష్యత్తు నిర్మించుకుందామని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మాతో సాయం చేసి వాళ్ళందరినీ కూడా లోపలికి పార్టీకి తీసుకొచ్చి పార్టీని బలంతం చేసి బలోపేతం చేసి మంచి రాజ్యపాలన ఇద్దామని నిర్ణయించుకోవడం జరిగింది. మేము గతంలో వైసీపీ పార్టీలో నేను పనిచేయడం జరిగింది. ఆ యొక్క పార్టీ విధి విధానాలు చూసి చాలా దారుణమైన పరిస్థితుల్లో యువత కానీ ఏదైనా అంతా చాలా భయంకరంగా ఉండటం, చాలా విధి విధానాలన్నీ కూడా చాలా దారుణంగా దుర్మార్గమైన పాలన కొనసాగుతుంది. ఈ దుర్మార్గమైన పాలనని అంతం చేయాలని చెప్పి నేను జనసేన పార్టీలో చేరి